పెద్ద నోట్ల రద్దుపై అధికార బీజేపీలో కూడా అసహన జ్వాలలు మొదలయ్యాయి. నోట్ల రద్దు కారణంగా జనాలు పడుతున్న అవస్థలు చూసి తనకు కూడా కోపం వస్తోందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. 4 రోజుల కిందటే తాను సహనం కోల్పోయాయని తెలిపారు. నోట్ల రద్దుతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బ్యాంకుల తీరు అత్యంత దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 24,000 డ్రా చేసేందుకు బ్యాంకుకు వెళ్తే 6,000 ఇచ్చారని మండిపడ్డారు. నాకైతే అర్థం కావటం లేదు. నేను మొన్న బ్యాంకుకి మామూలు పంపించి డ్రా చేయమని చెప్తే 24,000 డ్రా చేయమంటే నాకు ఇచ్చింది 6,000 ఇచ్చారు. అరే బాబు సరిపోవని చెప్తే మళ్ళీ బ్యాంక్ మేనేజర్ని రిక్వెస్ట్ చేస్తే 10,000 ఇచ్చారు. 10,000 ఆ 10,000లోనే ఇప్పుడు దాన్నే పట్టుకుని తిరుగుతున్నాను. సో బయట నల్లధనాన్ని కూడబెట్టి బ్యాంకర్స్ తోటి మేనేజ్ చేసుకుని కోట్ల రూపాయలు మనం చూస్తున్నాము, టీవీల్లో చూస్తున్నాము, పేపర్లో చూస్తున్నాము. ఇటువంటి దుర్మార్గపు పైన పనులు చేసే వాళ్ళని తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమైనా అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా తప్పనిసరిగా వారిని కఠిన శిక్ష విధిస్తేనే గాని ఈ దేశం బాగుపడేదానికి అవకాశం లేదు.